హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. మేమైతే పొద్దున్నే కిందకొచ్చేసామనమాట. ఎందుకొచ్చామంటే ఇక్కడ చిన్న సందులో డాగ్ ఇరుక్కుపోయింది. మాకు మా పక్కింటి వాళ్ళకి చిన్న ఖాళీగా గ్యాప్ ఉండిద్దనమాట. అందులోని డాగ్ అయితే చిన్న గోడ మీద నడుస్తూ దాంట్లో పడిపోయింది. మరి ఎలా పడిపోయిందేమో తెలీదు కానీ అరుపు వినిపిస్తుందని చెప్పి బయటకొస్తే ఇది కనిపించింది. మా అమ్మమ్మ వాళ్ళు ఫోన్ చేస్తే మేము కూడా కిందకొచ్చాం. సర్లే తీద్దాం, ట్రై చేద్దాం వచ్చిద్దేమో అని చెప్పి. అదైతే రాలేదండి. మా అన్నయ్య అటు నుంచి కర్ర పెట్టిన ఇటు నుంచి లాగితే కర్ర పట్టుకుందాం, అటువైపు ఇటువైపు పైకి లాగితే కర్రతో పాటు అది కూడా వచ్చిద్దనుకున్నాం. కానీ కర్ర ఇరిగిపోయింది కానీ అది మాత్రం రాలేదు. ఇక్కడ కుక్క అరుస్తుందని చెప్పి మా బిట్టు అయితే చాలా కంగారు పడిపోయాడు. ఏమైపోయిందో ఏంటో ఏంటో అని చెప్పి. బిట్టుకి ఇలాంటివి అంటే చాలా ఇదనమాట. చూడ్డానికి రెడీగా ఉంటాడు. గోడలెక్కించండి నన్ను కూడా అని చెప్పి అరుస్తున్నాడు బిట్టుగాడి కింద. కర్ర కూడా ఇరిగిపోయింది కానీ ఈ డాగ్ మాత్రం పైకి రాలేదు. ఇలాంటి గోడలు ఉన్నప్పుడు అసలు ఏం చేయాలి ఏంటి అని మాకు అసలు ఎవ్వరికీ అర్థం కాలేదు. ఆఖరికి మేము గూగుల్లో రెస్క్యూ టీమ్ ఉంటుంది చూడండి, మీకు చాలా వీడియోస్లో కనిపిస్తుంటుంది. అది సెర్చ్ చేసాం, రెస్క్యూ టీమ్ విజయవాడ అని చెప్పి. అసలు ఏమీ దొరకలేదు కూడా. ఒకవేళ విజయవాడలో ఎవరికన్నా ఇలానే జరిగి ఉంటే ఇన్ కేస్ మీకు ఎవరికైనా రెస్క్యూ టీమ్ వచ్చి మమ్మల్ని ఆ డాగ్ని రెస్క్యూ చేసింది, హెల్ప్ చేసిందని ఎవరికన్నా తెలిసింటే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ ఆర్ సంథింగ్ నేమ్ ఉండిద్ది కదా, అలా అంతా కామెంట్ సెక్షన్లో చేయండి. ఇన్ కేస్ మాకు కాకపోయినా వేరే వాళ్ళకి ఎవరికన్నా అలా జరిగితే వాళ్ళకు కూడా తెలుసుకోవడానికి ఉంటుంది కదా. విజయవాడలో అయితే మేము కనుక్కున్నప్పుడు ఎవరు లేరని చెప్పారు. సో అదనమాట. మా బిట్టు చూసారా ఎలా ఎగిరెగిరి చూస్తున్నాడో, నాకు చూపించండి అని చెప్పి. ఆఖరికి వాడికి ఎత్తుకొని చూపించినా కూడా గీరేస్తున్నాడు అనమాట. నేను దాంట్లో దూకుతాను అన్నట్టు. గోడ క్లోజ్ చేసేయచ్చు కదా అలా జరుగుతున్నప్పుడు. అంటే అది క్లోజ్ చేయకూడదు కాబట్టి అలా గ్యాప్ ఉంచారనమాట. తర్వాత మా ఇంటికి పెయింట్స్ వేస్తున్నారని చెప్పాం కదా, ఆ పెయింట్స్ వేసే అతన్ని మేము కొంచెం అడిగామన్నమాట. కొంచెం తీయండి ఇరికిపోయిందంటే ఆయన కాళ్ళు పట్టుకొని గట్టిగా లాగితే వచ్చింది. ఆఖరికి చూడ్డానికి పెయిన్ఫుల్గానే ఉంటుంది, కాకపోతే అది మాత్రం ఎంతసేపు అలా ఇరుక్కొని ఉంటుంది. మేము దానికి చిన్న డబ్బాలో లోపలికి వాటర్ అవన్నీ వేసి పెట్టాం కూడా. చూడ్డానికి మీకు అలానే ఉంటుందండి, కానీ తర్వాత డాగ్ ఫ్రీ అయిపోయింది. అక్కడ వరకే టైట్గా ఉంది, వెనకాతల నుంచి అంతా ఫ్రీగానే ఉండిద్ది. ఇంకా అయితే డాగ్ అలా బయటకు వచ్చింది. మీరైతే ఇలాంటి దగ్గర చాలా జాగ్రత్తగా ఉండండి డాగీస్కి.